శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పెనుకొండ పట్టణంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని సిపిఐ కాలనీలో డీఎస్పీ నర్సింగ ఆధ్వర్యంలో 4 ఎస్ఐలు 2 సీఐలతో కలిసి ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా సరైన పత్రాలు లేని ఆటో, 21 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. అనంతరం కాలనీ వాసులతో సమావేశం నిర్వహించి మహిళలపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, గంజాయి, మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించారు. కాలనీలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరిదమ్మా ఇల్లు? ఉన్నారు ఎవరన్నా? ఉన్నారా? అందరి ఇళ్లలో బండ్లు ఉన్నాయా? ఉన్నవాళ్ళు భార్య బిడ్డకు సంతోషంగా గడపాలని కోరిక మాట్లాడతారు. ఎందుకంటే ఇది ఊరికి కొంచెం ఉంటారు, వాళ్ళని కాపాడుకోవాలని ఉద్దేశమే ఇవన్నీ తప్ప ఇక్కడ ఉన్ని బండ్లన్నీ తీసుకొచ్చినాము, మిమ్మల్ని అందరినీ విచారిస్తున్నామంటే మాకు మీరు తెలిసి ఉంటే విచారిస్తాం. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో మత్తు పదార్థాల యొక్క వాడకం ప్రత్యేకించి యువతలో ఉన్నదన్నటువంటి విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎటువంటి గాంజా కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో ఒక ప్రత్యేక ఈగల్ అనేటువంటి టీమును ఐజీ గారి ఆధ్వర్యంలో దాన్ని పెట్టి దీన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో చేస్తున్నటువంటి క్రమంలో భాగంగానే వజ్రప్రహార్ అన్నటువంటి ఇంకొక దీంట్లోనే ప్రవేశపెట్టి ఆ వజ్రప్రహార్ ప్రోగ్రాంలో భాగంగానే మనం ఈరోజు పెనుగొండ టౌన్లోని టౌన్ శివార్లో ఉన్నటువంటి ఈ గౌనిపెంట రోడ్లో ఈ ఇండ్లను ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ యువత ఈ గాంజా కానీ ఇతర రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఏ విధంగా యువత ఆరోగ్యాన్ని, భవిష్యత్తును, వాళ్ళ యొక్క ఇతర విద్యాపరంగా అనుకోండి నష్టపోతారో అట్లాంటివి జరగకుండా ఉండాలని, పూర్తిగా నిర్మూలించాలని, దీంతో పాటు కేవలం పోలీస్ స్టేషన్లకే పరిమితమయ్యి ఉద్యోగాలు చేయడం కల్లా ప్రజల్లోకి వచ్చి అనేక రకాల నేరాలు తెలిసో తెలియకో ఏ విధంగా జరుగుతున్నాయి, వాటి వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి యువత ఏ విధంగా నష్టపోతుంది అనేటువంటి లక్ష్యంతో, ఆలోచనతోటి ఈరోజు ఈ గౌనిపెంట రోడ్లోని ఈ కాలనీని ఎన్నుకోవడం. ఇందులో ఎవరైతే